సో మనం ప్రీవియస్ వీడియోలో శాంప్లింగ్ డేటా పర్పస్ సెలెక్ట్ రికార్డ్స్ టూల్ అలాగే శాంపుల్ టూల్ చూసాం. సో ఈ వీడియోలో ర్యాండమ్ టూల్ చూద్దాము. ర్యాండమ్ టూల్ అలాంగ్ విత్ క్రియేట్ శాంపిల్స్ టూల్. సో ర్యాండమ్ టూల్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ప్రిపరేషన్లో ర్యాండమ్ టూల్ అని చెప్పి ర్యాండమ్ పర్సెంట్ ఆఫ్ శాంపుల్ అని చెప్పి కనపడుతుంది కదా, ఈ టూల్ని తీసుకొని మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ర్యాండమ్ ఎన్ రికార్డ్స్, నెంబర్ ఆఫ్ రికార్డ్స్. సో నెంబర్ ఆఫ్ రికార్డ్స్ 55, ర్యాండమ్గా ఒక 55 రికార్డ్స్ కావాలి మనకి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 55 ర్యాండమ్ నెంబర్స్ వచ్చింది. సో 55 రికార్డ్ అంజి వచ్చింది. మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. 55 రికార్డు లచ్చు వచ్చింది. మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. సో రాలే, ఎప్పటికప్పుడు సపరేట్గా డేటా అనేది మనకు వస్తుంది ర్యాండమ్లో, రైట్? సో ర్యాండమ్లో ఎన్ని రికార్డ్స్ తీసుకున్నాం? 55 రికార్డ్స్. అలాగే డిటర్మినిస్టిక్ అవుట్పుట్ అని చెప్పి వచ్చింది కదా, ర్యాండమ్ సీడ్. నేను దీన్ని 1 పెట్టి సీడ్, ర్యాండమ్ సీడ్ వచ్చేసి 1 పెట్టారు. ఓకే, 1 పెట్టి రన్ చేస్తున్నాను. సో 55 ర్యాండమ్ రికార్డ్స్ కావాలి నాకు. సో 55 ర్యాండమ్ రికార్డ్స్ వచ్చింది, రైట్? సో ఇక్కడ మనం తీసుకున్న ఇంకో ఆప్షన్ ఏంటి? సో ఇక్కడ ర్యాండమ్ సీడ్ వచ్చి 1 తీసుకున్నాం. ఓకే, సీడ్ 1 by 1. మళ్ళీ ఇప్పుడు రన్ చేస్తున్నాను. చూడండి, రన్ చేసినప్పుడు 55 రికార్డ్ అగైన్ అంజి వచ్చింది. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. సో 55 రికార్డు అగైన్ అంజినే వచ్చింది. ఎందుకు? ఇక్కడ ర్యాండమ్ సీడ్ అనేది మనం చెక్ చేసుకున్నాం. ఓకే, సో తర్వాత ర్యాండమ్ సీడ్ తీసేస్తున్నాను. సో డిటర్మినిస్టిక్ అవుట్పుట్ ర్యాండమ్ n% ఆఫ్ రికార్డ్స్. సో మన దాంట్లో ఉన్న ఒక 100 రికార్డ్స్ ఉంటే 200 సంథింగ్ రికార్డ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక 20% ఆఫ్ రికార్డ్స్ నాకు శాంపుల్గా కావాలి. సో ర్యాండమ్ శాంపుల్ అనమాట. ఓకే, సో 20% అంటే మనకి ఎన్ని వచ్చినాయి? టోటల్గా 41 రికార్డ్స్ వచ్చినాయి. 41 రికార్డ్స్లో లచ్చు, ర్యామ్, అంజి. సో మళ్ళీ రన్ చేస్తున్నాను. రన్ చేసినప్పుడు చూసారా చేంజ్ అయిపోయినాయి. లేదు, మీకు కాన్స్టెంట్గా ఎప్పుడు రన్ చేసినా అవే శాంపుల్స్ కావాలి అనుకుంటే మీరు డిటర్మినిస్టిక్ అవుట్పుట్ని చెక్ చేసుకోవాలి, రైట్? సో తర్వాత మనకున్న ఇంకో టూల్ వచ్చేసి క్రియేట్ శాంపుల్స్ టూల్. ఓకే, సో ఈ క్రియేట్ శాంపుల్స్లో ఎస్టిమేషన్ శాంపుల్ పర్సెంట్, వ్యాలిడేషన్ శాంపుల్ పర్సెంట్, అలాగే ర్యాండమ్ సీడ్ అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి. ఎస్టిమేషన్ శాంపుల్ పర్సెంట్. సో ఇక్కడ ఈ అని క్రియేట్ శాంపుల్స్, తర్వాత వి వేరియంట్ క్రియేట్ శాంపుల్స్, వ్యాలిడేషన్ శాంపుల్ కౌంట్, అలాగే హెచ్ క్రియేట్ శాంపుల్స్. సో ఇక్కడ మనకి ఎస్టిమేషన్ శాంపుల్ పర్సెంట్ వచ్చి 10 ఉంది. ఒక 30% ఆఫ్ రికార్డ్స్ ఇస్తున్నాను. అలాగే వ్యాలిడేషన్ పర్పస్ ఒక 30 ఇస్తున్నాను. ఇలా మనకి డిఫరెంట్ అవుట్పుట్ ఇస్తుంది అంతే. ఓకే, సో ఎక్కువగా మిషన్ లెర్నింగ్లో వీటిని బాగా వాడుతూ ఉంటాం. ఓకే, ఇక్కడ ఈలో మనకి ఏమొచ్చినాయి? ఈలో మనకి టోటల్గా 62 రికార్డ్స్, ఇందులో ఒక 62 రికార్డ్స్, రిమైనింగ్ అన్ని కూడా మనకి 83 రికార్డ్స్ ఇందులోకి వచ్చినాయి, రైట్? హెచ్లోకి. సో యూజ్ క్రియేట్ శాంపుల్స్ టు స్ప్లిట్ ద input records into 2 or 3 random samples. Okay, in the tool you specify the percentage for records that are in estimation and validation samples. If the total is less than 100%, the remaining records fall into the holdout samples. Okay, holdout samples loki less than 100% కన్నా తక్కువ ఉంటే holdout samples లోకి వెళ్ళిపోతాయి. ఎస్టిమేషన్ శాంపుల్, వ్యాలిడేషన్ శాంపుల్, ర్యాండమ్ సీడ్. సో ఇంటిజర్ వాల్యూ బిట్వీన్ 1 and 100. ఇప్పుడు సో 2 or 3 పార్ట్స్ కింద డివైడ్ చేయాలి అనుకుంటే మనకి ఇక్కడ
క్రియేట్ శాంపుల్స్ టూల్ యూజ్ అవుతుంది. ఇందులో హోల్డ్ అవుట్, సో ఎస్టిమేషన్, వ్యాలిడేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50 ఇచ్చేసాను. 50 రికార్డు ఈ కింద 50 రికార్డ్స్, సారీ రన్. సో ఇందులో 10 రికార్డ్స్ వచ్చినాయి, ఏమి రాలేదు. ఓకే, ఏమన్నా మిగిలిపోతే మనకి హోల్డ్ అవుట్లోకి వెళ్తాయి అన్నమాట. సో ఇక్కడ ఒక 40%, 45% తీసుకున్నాను. ఇప్పుడు మిగిలిపోయిన రికార్డ్స్ మనకు హోల్డ్ అవుట్లోకి వెళ్తాయి, 10 రికార్డ్స్. ఓకే, ఇవన్నీ కూడా రేపు ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది క్రియేట్ శాంపుల్స్, శాంపుల్స్ని క్రియేట్ చేయడానికి ర్యాండమ్గా ఫీల్డ్స్ని, అది రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకి క్రియేట్ శాంపుల్స్, ర్యాండమ్, శాంపుల్స్, అలాగే సెలెక్ట్ రికార్డ్స్, ఇన్ని టూల్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూలో, నాకు N% ఆఫ్ రికార్డ్సే కావాలి. అలాంటప్పుడు ర్యాండమ్ శాంపుల్, సో ర్యాండమ్గా ఓ 20% ఆఫ్ రికార్డ్స్ కావాలి అనుకుంటే మనకి ర్యాండమ్ అని చెప్పి, ర్యాండమ్ ఆఫ్ పర్సంటైల్ శాంపిల్స్ అని చెప్పి ప్రిపరేషన్లో ఒక టూల్ ఉంది. ఆ టూల్లో మనకి మొత్తం 3 ఆప్షన్స్ ఉంటాయి. ర్యాండమ్ N రికార్డ్స్, ర్యాండమ్ N% ఆఫ్ రికార్డ్స్, డిటర్మినిస్టిక్ అవుట్పుట్. సో నేను ర్యాండమ్ N% ఆఫ్ రికార్డ్స్ని సెలెక్ట్ చేసుకుని డిటర్మినిస్టిక్ అవుట్పుట్ తీసుకోకూడదు. ఓకే, సో నాకు ఎప్పుడు రన్ చేసిన శాంపుల్ N% ఆఫ్ రికార్డ్స్ కాన్స్టెంట్గా రావాలి. అలాంటప్పుడు డిటర్మినిస్టిక్ అవుట్పుట్ తీసుకున్నాను. సో చాలా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పడతాయి వీటిలో. ఓకే, ఒక్కొక్క దాని ఫీచర్ నోట్ చేసుకోండి.